మనకు చెడు చేస్తుందని తెలిసినా కొన్ని అలవాట్లని ఎందుకు వదులుకోలేం? దీనికి ఒక పురాతన బౌద్ధ బోధనలో ఏం చెప్పారో ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ విశ్లేషణ పాళీ గ్రంథంలోని చుల దుఃఖస్కంధ సుత్తం నుండి తీసుకున్నది. మనకు హాని చేసే అలవాట్లకు ఎందుకంతలా అతుక్కుపోతామో ఇది వివరిస్తుంది. అంటే కేవలం విల్ పవర్ సరిపోదని, అసలు పరిష్కారం వేరే ఉందని చూపిస్తుందనమాట. సరే, ఇందులో మొదటి విషయమేంటంటే కేవలం తెలుసుకుంటే సరిపోదు. చూడండి, ఒక అలవాటు హానికరమని మనకు తెలుసు. అయినా సరే కొంచెం స్ట్రెస్ రాగానే మళ్ళీ దాని దగ్గరికే వెళ్తాం. ఎందుకంటే దాని స్థానంలో పెట్టడానికి మన దగ్గర అంతకంటే గొప్ప ఆనందం ఇంకోటి లేదు. ఇక రెండవది, ఉన్నతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. అసలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది. బుద్ధుడిక్కడ ధ్యానం ద్వారా వచ్చే అంతర్గత ఆనందం అంటే ఝానా గురించి మాట్లాడతాడు. మనసు ఒకసారి ఆ ఉన్నతమైన ఆనందాన్ని టేస్ట్ చేసిందంటే మళ్ళీ ఈ చిన్న చిన్న తక్కువ స్థాయి ఆనందాల వైపు అంత ఈజీగా చూడదు. చివరిగా మూడవది, ప్రలోభాలను దాటేయడం. ఎప్పుడైతే ఒక సాధకుడు చెడు అలవాటు వల్ల జరిగే నష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడో, అదే టైంలో ధ్యానంలాంటి వాటితో తనలో తాను ఆనందాన్ని పెంచుకుంటాడో, అప్పుడు బయటి ప్రలోభాలు అతన్ని అంతగా ఏం చెయ్యలేవు. సో విషయమేంటంటే చెడు అలవాట్లను కేవలం సంకల్ప బలంతో అణచివేయడం కాదు, వాటి స్థానంలో అంతకంటే గొప్ప ఆనందాన్ని నింపడం ద్వారానే వాటిని శాశ్వతంగా వదిలించుకోగలం.